అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 19వ తారీఖున సోమవారం రోజున జరుపుకోవాలండి. ఏ సమయంలో రాఖీ కట్టాలి, అలాగే ఏ సమయంలో కట్టకూడదు, ముఖ్యంగా ఈ సంవత్సరంలో భద్రకాలం అనేది ఉంది. ఈ భద్రకాల సమయంలో రాఖీని కట్టకూడదు. ఈ భద్రకాల గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. రాఖీ పౌర్ణమి చాలా రకాల పేర్లతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. అందులో శ్రావణ పౌర్ణమని, జంధ్యాల పౌర్ణమని, రక్షాబంధం అని పిలుస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ ఎంతో సంతోషాన్నిస్తుంది. సోదరీమణుల మధ్య ప్రేమ అనురాగాలను పెంచుతుంది. ఈ సంవత్సరం 2024లో రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం రోజున జరుపుకోవాలి. ఇప్పుడు పౌర్ణమి గడియలు ప్రారంభం, ముగింపు గురించి తెలుసుకుందాం. ఆగస్టు 18 ఆదివారం రాత్రి 7:34 ప్రారంభమవుతుంది. అలాగే పౌర్ణమి ముగింపు సమయం చూసుకున్నట్లయితే ఆగస్టు 19 సోమవారం రాత్రి 12:43 ముగుస్తుంది. అలాగే భద్రకాలం అనేది ఉంది కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నదో ఇప్పుడు చూద్దాం. భద్రకాలం గడియలు ఆగస్టు 19, 2024 సోమవారం ఉదయం 3:04 నుండి ప్రారంభమై ఆగస్టు 19, 2024 సోమవారం మధ్యాహ్నం 1:32 ముగుస్తుంది. కావున ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. ఇదే భద్రకాల సమయం. ఈ సమయంలో రాఖీ కనుక కడితే ఎటువంటి శుభమో జరగదు. మనం చేసే మంచి కార్యం మంచి తిథున్న సమయంలో చేస్తేనే మీ అక్క తమ్ముడు బంధానికి, అన్నా చెల్లెల బంధానికి శుభం జరుగుతుంది. ఇక రాఖీ కట్టవలసిన సమయం చూద్దాం. ఆగస్టు 19 సోమవారం సాయంత్రం 3:10 నుంచి ఆగస్టు 19, 2024 రాత్రి 12:13 వరకు కట్టుకోవచ్చు. అప్పటి వరకు మనకి పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి. మీరు మీ సోదరుడి రాఖీని కట్టుకోవచ్చు. చూసారు కదా, రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, భద్రకాలం అనేది ఏమిటి, ఎప్పుడు వచ్చింది అనేది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.